హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సిలింగ్ సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికీ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కూడా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎగ్జామ్ పెట్టబోతుంది. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం. ఎవరైతే కౌన్సిలింగ్ సర్వే కింద నథింగ్ బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరైతే చేయించుకున్నారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి ఒక ఎగ్జామ్ పెట్టి, ఎగ్జామ్ ఎక్కడ పెడతారు? సచివాలయం లెవెల్లోనే పెడతారని చెప్పి ఇన్ఫర్మేషన్. సచివాలయంలో ఇప్పటికే వెబ్ కెమెరాస్ కావచ్చు, ఎలా ఎగ్జామ్ పెట్టాలి ప్యాటర్న్ కానీ నిర్ధారించినట్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సర్వే కింద పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ చేసిన తర్వాత జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? డైరెక్ట్గా జాబ్స్ ఇచ్చేయచ్చు కదా. సో జాబ్స్ ఇచ్చేది గవర్నమెంట్ కాదు. మీరు ఆలోచించాల్సింది, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కండక్ట్ చేసింది గ్రామ వార్డు సచివాలయం ద్వారా గవర్నమెంటే కాదనట్లా. బట్ ఈ డేటా మొత్తము అటు ప్రైవేట్ సెక్టార్కి, మల్టీనేషనల్ కంపెనీస్కి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఈ డేటాని ఇస్తారు. అలా మీ డేటా ఇచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది కదా, ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ చేశారనేది. అలాగే మీరు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏ జాబ్కి ఫిట్ అవుతారు అనేది కూడా చూస్తారండి. సో మీకు క్వాలిఫికేషన్ బట్టి మాత్రమే జాబ్స్ ఇవ్వాలంటే కుదరని పని. ఎందుకంటే క్వాలిఫికేషన్ వేరు, టెక్నికల్ నాలెడ్జ్ వేరు. సో చాలామంది డిగ్రీలు చేస్తారు. మరి డిగ్రీ చేసినందుకు జాబ్స్ వస్తున్నాయంటే రావట్లేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. స్కిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకని ఈ సర్వేలో కూడా కొత్త ఆప్షన్స్ వచ్చినాయి చాలామందికి. ఆ ఆప్షన్ కూడా ఈ వీడియో తెలియజేస్తాను. ఏ ఆప్షన్స్ వచ్చాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కొత్త అప్డేట్స్ వచ్చాయి, ఏ అప్డేట్స్ వచ్చాయి, ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు అర్హులుగా భావించబడతారు, అలాగే ఈ వర్క్ ఫ్రమ్ సర్వే ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రయోజనాలు ఏంటి, అసలు ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌన్సిలింగ్ సర్వేలో మీకు సంబంధించి కొన్ని కొత్త ఆప్షన్స్ వచ్చాయి. ఆల్రెడీ అది మనం లాస్ట్ వీడియోలో చెప్పాం, బట్ అప్పటికి యాప్ అప్డేట్ కాలేదు. అంటే యాప్ అప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాం, యాప్లోకి నేమ్స్ రాలేదు. ఇప్పుడు ఆప్షన్స్ యాప్లోకి వచ్చేసినాయి డైరెక్ట్గా. అవేంటి చూడండి ఇక్కడ. మీరు చూసినట్లయితే అవైలబుల్, మనం అక్కడ క్లస్టర్ ఎంచుకున్న తర్వాత కౌన్సిలింగ్ సర్వేలోకి వెళ్ళి ఈ సర్వే ఎవరు చేస్తూ ఉన్నారు? గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు. మీరు ఓన్గా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. లింక్ కావాలా? డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీరు ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మీరు ఓన్గా చేసుకోవచ్చు. దానికి ఒక లింక్ ఉంది, ఓపెన్ లింక్ ఉంది. ఆ లింక్లో మీరు చేసుకోవచ్చు. లేదు, మీరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా ఆ సిబ్బందికి ఫోన్ చేసి మరీ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. సో వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ ఒకటి ఉంది. మొబైల్ అప్లికేషన్, అందులో కౌన్సిలింగ్ సర్వే ఉంది. కౌన్సిలింగ్ సర్వేలో క్లస్టర్ వైజ్గా నేమ్స్ కనిపిస్తాయి. ఆ క్లస్టర్స్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ అని మనం తీసుకున్నట్లయితే, అవైలబుల్ అని నేమ్ అనే ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా ఈకేవైసీ వేయాల్సిందే. సెల్ఫ్ ఈకేవైసీ క్యాండిడేట్ వేయాల్సిందే. లేదు, డెత్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ చనిపోయారు. ఈ నేమ్స్ అన్నీ కూడా ఎవరైతే గతంలో ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టారో వాళ్ళకి ఇచ్చింది. ఓన్గా చేసుకోవాలని మీరు చేసుకోవచ్చు. ఒక రైట్. సో ఆ క్లస్టర్, మళ్ళీ చాలామంది డౌట్ ఉండొచ్చు, సో అన్న క్లస్టర్లో మా పేరు లేకపోతే ఏంటి? సెర్చ్ ఆప్షన్ ఉందండి. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఏదైతే మొబైల్ అప్లికేషన్ ఇచ్చారో అక్కడ ఆధార్తో సెర్చ్ చేసి మీకు ఆన్లైన్ చేయొచ్చు, మీకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. క్లియర్, రైట్. సో డెత్ అని పెట్టారు. ఇప్పుడు డెత్ అని పెడితే ఎవరికి వేసి వేయాలి? ఎంప్లాయీస్ సరిపోతుంది. అవైలబుల్ అని పెడితే ఖచ్చితంగా క్యాండిడేట్ వేయాలి. డెత్ అని పెడితే, ఒకళ్ళు చనిపోతే డెత్ అని పెడితే ఖచ్చితంగా మొబైల్ ఎవరైతే అక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళు చేసి సరిపోతుంది. నెక్స్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, అక్కడ ఎవరు వేయాలి? నాట్ ఇంట్రెస్టెడ్లో కుటుంబ సభ్యులు ఎవరేసిన సరిపోతుంది. అలాగే ఆల్రెడీ వర్కింగ్, ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్, ఎనీథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూ వర్కింగ్, ఆల్రెడీ వర్కింగ్ సెంట్రల్ స్టేట్ అని అడుగుతుంది. లేదు, ఆల్రెడీ వర్కింగ్ ప్రైవేట్ సెక్టర్, వీడికి ప్రైవేట్ సెక్టర్ ఉంది అందులో. ఓకేనా? ఈ విధంగా కొత్త ఆప్షన్స్ రావడం జరిగింది. అలాగే కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి 3 ఆల్రెడీ చెప్పాను. ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి త్వరలో ఎగ్జామ్ ఉండబోతుంది. ఇంకా 11 లక్షల మందికి చేయాల్సి ఉంది. సో ఆ సర్వే డేటా ప్రకారము చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దీనికోసం ప్రభుత్వము హెడ్ ఫోన్ మైకులతో మరియు వెబ్ కెమెరా సచివాలయానికి పంపిణీ చేస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ కూడా విషయాన్ని గమనించాలి. ఎవరైతే త్వరలో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది సచివాలయం లెవెల్లో. ఓకేనా? సో అలాగే
ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలింగ్ సర్వే ఇకపై మీరే స్వయంగా చేసుకోవచ్చు. అది కూడా చెప్పాను నేను. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకే, నోట్ మనం ఇది మీరు ఒకవేళ మొబైల్లో ఓపెన్ కాకపోతే, ఒకవేళ మీకు మొబైల్ నాకైతే ఓపెన్ అయింది మొబైల్లోనే, మీకు మొబైల్ ఓపెన్ కాకపోతే డెస్క్టాప్ మోడ్లో పెట్టండి. డెస్క్టాప్ మోడ్లో కూడా అవ్వకపోతే ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి. అది కూడా చెప్తాను క్లియర్గా. మొబైల్ ఓపెన్ కాకపోతే అసలు డెస్క్టాప్ మోడ్ ఉంటుంది, ఆ మోడ్లో కన్వర్ట్ చేయండి. అవసరమైతే ఫోన్ ఆర్జెంటల్గా తిప్పండి. వర్క్ అయితే ఓకే, లేదు మొబైల్లో వర్క్ అవ్వట్లేదు, ల్యాప్టాప్ని యూజ్ చేసుకోండి, సిస్టమ్ని. ఓకే, మీరు ఓపెన్ చేసిన తర్వాత అసలు కౌలు సర్వే ఎవరు చేసుకోవాలి? మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, అన్న గతంలో మాకు మా డీటెయిల్స్ ఇచ్చాము, మా డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఆ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ 2 రకాల సర్వేలండి. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి మీరు ఇంట్రెస్ట్ కాదని గతంలో ఒకసారి చేశారు. తర్వాత మీ నేమ్స్ వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అడుగుంటారు. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అడిగి, మీరు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఆ డాక్యుమెంట్స్ అడిగిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే, ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేయించుకున్న వాళ్ళు మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు సర్వే చేయని వారు లేదా సెల్ఫ్ ఆన్లైన్ అప్లై ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా సర్వే పూర్తి చేసుకోవాలి. ఓకే, కౌన్సిలింగ్ సర్వే రిక్వైర్డ్ అసలు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటని అడిగినట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఎందుకంటే ఓటీపీ కంపల్సరీ వస్తుంది. అలాగే మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్ ఏం చదివారు అనేది మీరు మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, స్కాన్ చేసి ఫోన్లో పెట్టుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో తెలుసుకోవాలి. ఏ కాలేజీలో చదివారు. అలాగే మీకు వచ్చిన లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ వచ్చో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్క్స్ ఆర్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి సర్టిఫికేట్ కూడా ఫొటోస్ తీసుకోవాలి. నోట్ చూడండి ఖచ్చితంగా. ఇక్కడ 10th ఇంటర్మీడియట్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కొత్తగా 10th ఇంటర్మీడియట్ చేయాలంటే అవ్వట్లేదు అంటున్నారు, నిజమే. గతంలో ఎవరికైతే 10th ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వారు తప్పనిసరిగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా హై ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నారంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి. క్లియర్గా మనకు ఎక్కువగా అంటే సర్వే మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కువగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎక్కువగా సిస్టమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే ఖచ్చితంగా మీరు త్రూ సిస్టమ్ ద్వారా చేయాలి, ల్యాప్టాప్ ద్వారా చేయాలి. సో ఖచ్చితంగా డిప్లొమా, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమాలా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుందనేది కంపెనీస్. ఎందుకంటే ఇది జాబ్లు ఇచ్చేది కంపెనీస్, నాట్ గవర్నమెంట్. గవర్నమెంట్ జస్ట్ సర్వే చేసి ఆ డేటాని కంపెనీస్కి ఇస్తుంది, అంతవరకు గవర్నమెంట్ రోల్. మిగతా రోల్ మొత్తం, మిగతా జాబ్స్ ఇచ్చేది, జీతం ఇచ్చేది కంపెనీ కాబట్టి కంపెనీ ఖచ్చితంగా మీకు ఆ స్కిల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూస్తుంది. రైట్, కౌన్సిలింగ్ సర్వే సెల్ఫ్ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత సేమ్ చెక్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఓటీపీ చెప్పాలి, ఆధార్ ఉన్న పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, మెయిల్ సేమ్ మనకు ముందలా చెప్పు అవన్నీ కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ. సో అదేవిధంగా వాట్ ఈజ్ కౌన్సిలింగ్ సర్వే 2025 అంటే ఏంటి? 2025లో కొత్తగా మీకున్న స్కిల్, నైపుణ్యాలను గుర్తించి ఆ నైపుణ్యాల ఆధారంగా మీకు జాబ్స్ కల్పించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆప్షన్స్ చూడండి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఇప్పటివరకు ఎవరైతే సర్వే చేయించుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. బట్ గవర్నమెంట్ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అనుకుంటున్నారు ఇస్తారా ఎవరా అదంతా అబద్ధం అని అనుకుంటా ఉన్నారు. ఈ డేటా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుందని అనట్లేదండి. జాబ్స్ ఇచ్చేదే ప్రైవేట్. చాలామంది గవర్నమెంట్ ఇచ్చే జాబ్స్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, మరి ప్రైవేట్ అయితే ఎగ్జామ్ పెట్టినా పర్లేదు, గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుందని కాదండి. ఇక్కడ మీకు జీతం ఇచ్చేది, జాబ్స్ ఇచ్చేది ప్రైవేటే. సో బట్ గవర్నమెంట్ మీ డేటాను పుష్ చేస్తుంది. చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. క్లియర్? సో మీరు ఈ కంపెనీలు, మీరు ఫైల్స్ పట్టుకొని కంపెనీకి వెళ్ళి తిరిగి అక్కడ జాబ్స్ ఉన్నాయా లేదని చెప్పి ఇలా కాకుండా గవర్నమెంట్ ఇంటర్మీడియట్ మధ్యలో ఉండి ప్రైవేట్ సెక్టర్స్తో మాట్లాడి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మాట్లాడి మీ డేటాను తీసుకొని ఆ డేటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ క్వాలిఫికేషన్ ఆధారంగా, మీ స్కిల్ ఆధారంగా మీ జాబ్స్ ఇస్తారు. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. ఎగ్జామ్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ ఈ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి అంటే మీకు ఇచ్చేది గవర్నమెంట్. ఏది? సర్వే గవర్నమెంట్ చేస్తుంది. బట్ జాబ్స్ ఇచ్చేది మాత్రం ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే. ఓకే, రైట్. అందరూ బాగుంటుంది, అందుకే మంచి జరగాలి.